హలో గైస్! ఈ వీడియో ఎన్ఎస్‌పిలో చాలా మంది స్టూడెంట్స్‌కి స్కాలర్‌షిప్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి, అదేవిధంగా కొన్ని డౌట్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరి కొందరికి తీరడం లేదు ఆ డౌట్స్ అనేది. సో, అక్కడేంటంటే మీకేదైనా అప్లికేషన్ ప్రాబ్లమ్ కానీ, ఇంకా ఏదన్నా ప్రాసెస్ అవ్వడం లేదంటే గనక, నేను ఆఫీసర్స్ నంబర్ ఇస్తానండి. ఎన్ఎస్‌పికి సంబంధించిన ఆఫీసర్స్. అంటే మీరు ఏ స్కీమ్‌కి అప్లై చేశారో, ఆ స్కీమ్‌కి తగ్గట్టు ఆఫీసరు. అదేవిధంగా అలాగా ఉంటాయి. దాంతో పాటు ఇంకా మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళ కొంతమంది ఎన్ఎస్‌పి వెబ్‌సైట్ టీము కొంతమందిని అలాట్ చేసుంటది మీ డిస్ట్రిక్ట్‌లోనే. సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది మీరు వెళ్లి వాళ్ళని కలిసొచ్చి సార్ మా అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంది. ఈ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. ఎలా చేయాలి అని మీరు కన్సల్ట్ అవ్వొచ్చనమాట వాళ్ళది. సో, ఆ డీటెయిల్స్ అనేవి నేను ఇందులో చూపిస్తానండి. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు కూడా ఆ డీటెయిల్స్ శాంపుల్‌గా తీసుకొని అలాగా మీ యొక్క ఏరియా మీ డిస్ట్రిక్ట్ ఏదో డిస్ట్రిక్ట్ వైస్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ స్కీమ్ వైస్‌గా సెలెక్ట్ చేసుకుంటారంటే స్కీమ్ వైస్‌గా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇక డీటెయిల్స్‌లోకి వెళ్ళే ముందు క్యాండిడేట్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నామండి. అలా మన వీడియోస్ స్కాలర్‌షిప్ వీడియోస్ వాచ్ చేసి చాలా మంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో, సెలెక్ట్ అయ్యే విధంగా కామెంట్ చేయడం జరిగిందండి టెస్ట్‌లో. సో, అది మన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో, ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఎవరైనా మన వీడియోస్ చూసి స్కాలర్‌షిప్స్ సెలెక్ట్ అయితే గనుక డెఫినెట్‌లీ ఖచ్చితంగా మీరు కామెంట్‌లో టెస్ట్ చేయండి. నేను అది కూడా పోస్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇంకొక ముఖ్య ఉద్దేశ్యం అండి. సో, మన సీఎండీ ఆల్ఫా అని ఒక ఇంగ్లీష్ ఛానెల్ యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాననమాట. సో, దానికి మీరు ఒక సపోర్ట్ ఇవ్వండి. సో, మనకి ఎవరికైతే తెలుగు రాకోకుండా ఉంటదో సో, అటువంటి వాళ్ళకి ఇది ఇంగ్లీష్ ద్వారా ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో సీఎండీ ఆల్ఫా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో, అది ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే నాన్ తెలుగుయన్స్‌కి అది షేర్ చేయండి. ఓకేనా? ఇంకోటండి చాలా మంది వాచ్ చేసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయకోకుండా. సో, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకెంతో ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటది. దాంతో పాటు ఒక బూస్టప్ అనేది ఉంటుంది. సో, అది మర్చిపోకండి. ఇక ఎన్ఎస్‌పి డీటెయిల్స్‌లోకెళ్తే అండి, సో, ముఖ్యంగా ఎన్ఎస్‌పి అప్లికేషన్ ఫార్మ్ అనేది అప్లై చేసుకునే ఓపెన్ అయిందనమాట. సో, ఎవరైతే అప్లికేషన్ ఎలా ఫిల్ చేసుకోవాలో అనే ఉంటారో వాళ్ళ గురించి నేను వీడియోస్ చేశాననమాట. అప్లికేషన్ ఫార్మ్‌ని ఎలా ఫిల్ చేయాలనేది నేను దాని గురించి వీడియో చేశాను. సో, ఆ వీడియోకి లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. వెళ్లి వాచ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఎన్ఎస్‌పి ఆఫీసర్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో మనం చూద్దామండి. ఫస్ట్ ఇది ఎన్ఎస్‌పి వెబ్‌సైట్ అండి. అఫీషియల్ వెబ్‌సైట్. నేను లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్లి వాచ్ చేయండి. సో, ఇక్కడ ఉంది కదండీ! ఇక్కడ పబ్లిక్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేయండి. పబ్లిక్ దాని మీద. సో, దాని మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఉంటాయండి. సో, ఇక్కడ మీరు డాష్‌బోర్డ్, ఫైండ్ ఇన్‌స్టిట్యూషన్ ఆన్ ఎన్ఎస్‌పి స్కాలర్‌షిప్ ఎలిజిబిలిటీ అదే విధంగా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు గదా! సో, ఇవి మనకి ఇంపార్టెంట్ అండి. సో, ఇందులో మనము ఫస్ట్ స్కీమ్ వైస్‌గా చూద్దాం. మళ్ళా తర్వాత డిస్ట్రిక్ట్ వైస్‌గా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారన్నమాట. ఫస్ట్ స్కీమ్ వైస్‌గా నోడల్ ఆఫీసర్ మీద చూసే ముందు వ్యూ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. సో, మీరు సెలెక్ట్ ఎనీ మినిస్టరా? లేకుంటే స్టేట్ వైజా? డిస్ట్రిక్కా? జోడా? అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మినిస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీరు ఈ మినిస్టర్ స్కీమ్స్ అడుగుతారు. నేను చూపించండి ఎన్ఎస్‌పిలో. సో, ఇక్కడ ఏఐసీటీ స్కీమ్ కింద అయితే లైక్ యూజీ స్కాలర్‌షిప్, సెంట్రల్ స్కాలర్‌షిప్స్, ప్రగతి స్కాలర్‌షిప్ అన్నీ వస్తాయన్నమాట. సో, ఈ ఈ ఒక్కొక్క మినిస్టర్ దాని కింద ఒక్కొక్క స్కీమ్స్ ఉంటాయన్నమాట. సో, మీరు అవన్నీ చూసుకొని ఎన్ఎస్‌పి వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఒకవేళ అలా కాకుండా స్టేట్ వైస్ అయినా మీరు చూసుకోవచ్చన్నమాట. అంటే మినిస్టర్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళా అది ఏ స్టేటో సెలెక్ట్ చేసుకొని, మరి అదే విధంగా స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒకవేళ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, జోన్ అయితే జోన్ అన్నమాట. సో, నేను ఇప్పుడు మినిస్టర్ వైస్ చూపిస్తానండి. సో, ఇప్పుడు మినిస్టర్ క్లిక్ చేసుకొని సెలెక్ట్ మినిస్టర్ మీద వచ్చాను. సో, ఇక్కడ నేను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసుకుంటాను. సో, క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం లేదండి. నెక్స్ట్ క్యాప్చా ఉంది కదా! ఇక్కడ ఎంటర్ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే ఈ విధంగా చూడండి వారి యొక్క నేము, అదేవిధంగా కాంటాక్ట్ నంబరు, మెయిల్ ఐడీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో, ఇక్కడ అడ్రెస్ కూడా అంటే ఇది ఏ స్కీమ్‌కి సంబంధించిందో అనేది చూపించారు. ఇక్కడ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కాబట్టి సో, దానికి సంబంధించి చూపించారనమాట. సో, ఇక్కడ మీరు వాళ్ళకి మెయిల్ అవ్వచ్చు. మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనుక ఈ స్కీమ్ వాళ్ళు మెయిల్ ఐడీ ఇచ్చారు. మీరు దానికి మెయిల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ అనేది తెలుసుకోవచ్చనమాట. ఇది స్కీమ్ వైస్‌గా మీరు ఏ స్కీము అలాగా మినిస్టర్ సెలెక్ట్ చేసుకొని సో, ఆ విధంగా మీరు చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైస్‌గా సెలెక్ట్ చేసుకుందామండి. సో, ఇక్కడ వ్యూ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ స్టేటో సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఏ డిస్ట్రిక్కో అది సెలెక్ట్ చేసుకోండి. సో, ఇక్కడ కాకినాడ ఉంది. కాకినాడ మీద సపోజ్ సెలెక్ట్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ క్యాప్చా మరొకసారి ఎంటర్ చేయండి. సో, ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి.
సో, క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వస్తాయండి. సో, ఇక్కడ చూడండి మినిస్టర్ నేమ్ అంటే ఈ స్కీమ్ మీకు డౌట్ ఉన్న స్కీము ఏ మినిస్టర్ నేమ్ కింద ఉందో చూడండి. ఇక్కడ ఇచ్చారు సపోజ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద ఈ స్కీమ్ ఉంది. ఏ స్కీమ్ ఆ నేము? ప్రగతి స్కీమ్ అన్నమాట. సో, స్టేట్ మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్, మీ డిస్ట్రిక్ట్ అదేవిధంగా మీ డిస్ట్రిక్ట్‌లో అలాట్ చేసిన నోడల్ ఆఫీసర్ నేమ్ అన్నమాట. సో, సపోజ్ ఇక్కడ కాకినాడలోని నోడల్ ఆఫీసర్ నేమ్ నాగేశ్వరరావు గారి నంబర్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ డీటెయిల్స్ అదేవిధంగా ఆయన ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ జేఎన్‌టీయూకే పిఠాపురం అనమాట. సో, అదేవిధంగా మెయిల్ ఐడీ ఉంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అనమాట. డిజిగ్నేషన్ అనేది అక్కడ ఆయన రిజిస్ట్రేషన్ అనమాట. సో, ఈ విధంగా వాళ్ళకి డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు మెయిల్ చేయొచ్చండి. సో, ఏమైనా డౌట్ ఉంటే ఒకవేళ మీరు కాకినాడ డిస్ట్రిక్ట్ జేఎన్‌టీయూ కాలేజ్ దగ్గర ఉంటే ఒకవేళ మీరు వెళ్లి రెస్పెక్టెడ్‌గా మీరు కలవచ్చండి. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనుక అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి కలవండి. ఓకేనా? అలాగని డిస్టర్బ్ చేయకండి వాళ్ళు. ఎందుకంటే హైయర్ అథారిటీస్ ఆఫీసర్స్ కాబట్టి మీ అప్లికేషన్ వాళ్ళ చేతిలోనే ఉంటుందన్నమాట. సో, మీరు ఏదైనా అలాగా మిస్టేక్ గాని, మిస్‌బిహేవ్ గాని చేశారంటే గనక వాళ్ళ అప్లికేషన్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. సో, జాగ్రత్తగా ఎటువంటి రెస్పెక్టెడ్‌గా డీల్ చేయండి. ఓకేనా? అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ లిటరసీ కింద ఈ విధంగా నేషనల్ మిన్స్ గాని, సో, మీరు ఏ స్కీమ్ చేసుకున్నారో ఆ స్కీమ్ తగ్గట్టు ఆ మినిస్టర్ నేమ్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరనేది మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, ఆఫీసర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసుకొని మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనుక మీరు వెళ్లి సాల్వ్ చేసుకోవచ్చన్నమాట. ఓకేనా? ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.